చలో అందరికీ శనార్థులలో వాక్మెట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక. ఇక అయిపోయా తెలంగాణలో కాంగ్రెస్ కథ ఏడున్నదా ఏడికాడికి మూలకు వాడింది. ఓ పెద్ద ఇంత పొడుగు అంత పొడుగు అధికారం ఇస్తే చేసింది లేదు, పాస్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ మన స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కదా, అట్లా కూడా ఏడికాడికి తుడిచిపెట్టుకోబోతుంది. ఇక ఆయన దానికి వాళ్ళు ఇంత పొడుగు అంతంతలా ఎగిరితే అయిపోతుందా అని చెప్పని ఇక మన బీజేపీ నాయకుడు ఉండే కదా అరవింద్, ఇక ఆయన అనుకొచ్చింది అనుకో రాదుండ్రి. ఏదేమన్నా కాంగ్రెస్ పని కథమైపోయింది, కవలం మస్తు వికసిస్తుంది. ఇక బురదల కూసే పువ్వే మా పువ్వు, అట్లాంటిది మా పార్టీ ఎట్లా వస్తుంది ఏం కథ అనుకుంటారు అని చెప్పని జబర్దస్త్గా చెప్తున్నాడు అనుకో రాదురి. ఎందుకంటే మరి ఎవరి పార్టీ వాళ్ళు వస్తుందని చెప్పకపోతే రాదని చెప్తారా ఎట్లా? ఇక ఆయన చెప్పేది ఆయన చెప్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళ నమ్మకం కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నది. ఇటు కారు పార్టీ వాళ్ళు ఇక వాళ్ళు సుతా మేము మా కథ ఏది మా కార్ఖాన ఏందని వాళ్ళు అంటున్నారు. మరి జనం చేతులు ఉన్నది అసలు ముచ్చట, మరి ఎట్లయితుందో ఏం కాతో కానీ ఇప్పుడు ఇక మరి అరవింద్ మాటకు కాంగ్రెస్ వాళ్ళ మీద కస్సులో లేస్తున్నాను అనుకో రాదురి. ఒకపారి అరుచుకుందాం రా ముచ్చటేందో. ఏం లేదు, ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ కథ మొత్తం ఓడిచిపోయింది. అయిపాయి ఏం లేదు. ఏం చేసిండ్రు గిల్లు వచ్చినాకట, ఏం చేయకపోతిరి. ఎలక్షన్లకు ముంగట బగ్గ మాటలు మాట్లాడిండ్రు కానీ ఒక్కటి చెప్పలేరు అని చెప్పి మొత్తానికైతే బీజేపీ ఎంపీ అరవింద్ దండిగా గరమైండు కాంగ్రెస్ మీన. ఇంకా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కదా నుల్లా, ఇక గన్లా కాంగ్రెస్ కు ఓటమి తప్పది, తప్పకుండా ఓడిపోతుంది అని చెప్పి మొత్తానికైతే జోస్యం చెప్పినంత పని చేసిండు. పోన్రి రైల్వే పనులకు రాష్ట్ర సర్కారు నిధులు ఇత్తలేదని, ఇక పూర్తయిన పనులకు బిల్లు కూడా ఇత్తలేదని చెప్పి ఇక రాష్ట్ర సర్కారు వాటా ఇచ్చిన 72 గంటలలోనే కేంద్రం నిధులు విడుదల చేస్తుందని చెప్పి చెప్పుకొచ్చిండు. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అగ్రిమెంట్ 18 కోట్లు అయింది, అందులో 12 కోట్ల పేమెంట్ అయిపోయింది. ప్లస్ ఈ 34.29 స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పేమెంట్ ఇచ్చిందో అందులో 30%, అంటే దాదాపు 11 కోట్లు అందులో, అంటే 12, 11, 23 కోట్లు సెంటర్కి వెళ్ళి అయిపోయింది 30 కోట్లలో. అంటే సెంటర్ ఫండ్ ఆల్మోస్ట్ 70% పైన 75% పైన మాధవన్ వారికి పేమెంట్ అయిపోయింది. పనులు అయిపోతే మిగిలిన 25% కూడా ఇస్తారు. బిల్లులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మేలా ఆల్రెడీ రేజ్ చేయడం జరిగింది, ఇంకా బిల్లు పెండింగ్ ఉన్నాయి. 6 రోజులల్లా రాష్ట్ర సర్కారు నిధులు విడుదల చేయకపోతే నిరాహార దీక్ష చేస్తా అని హెచ్చరించుకొచ్చిండు. పోన్రి ఆయనకి పొలిటికల్ గా పెద్ద కనబడతలేదు ఈడ, కాబట్టి ఏమి పాజిటివ్ గా యాటిట్యూడ్ కనబడతలేదు. వారం 10 రోజులు టైం ఇస్తాము. ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజ్ కాకుండా పనులు మొదలు కాకపోతే నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికి చెప్తా ఉన్నా. ఇక మళ్ళా మీదికెళ్ళి ఇటు మహేష్ గౌడ్ ను సుతా అరుచుకున్నాడు అనుకో రాదుర్రి. ఏందంటారా ఇక ఇనికద్దాం పాన్రుల్లా. మహేష్ కుమార్ గౌడ్ గారు వింటున్నట్టు అనుకుంటా ఉన్నా, లేకపోతే మీరు అందరు వినిపియండి జాగ్రత్తగా. ఆయన మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చదువు రానోడు ట్యూషన్ చెప్పొద్దు, ట్యూషన్కి పోవాలి, వింటందుకు పోవాలి. ఆగో గదన్నట్టు కథనుల్లా. ఏదేమైనా కాంగ్రెస్ కథ అయిపోయింది, ఏం లేదు. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఓటమి పక్క, నిగ్గేది మేమే, గెలిచేది మేమే, మొత్తం మాదే, మా పువ్వే ఉంటదన్నంత పని చేసిండు. చరిత్ర సృష్టించాలన్నా అది తిరగరాయాలన్నా మాతోటి అని చెప్పని బాలయ్య బాబు డైలాగ్ ఉంటుంది కదా, అగో వాళ్ళ మామ డైలాగు వాళ్ళ అల్లుడు కొట్టిన మంత్రి నారా లోకేష్. ఎందుకనంటే ఇప్పుడు మా నాయన ఏం తలుచుకుంటే కదా అవుతుంది ఏపీలో. ఇవాళ గూగుల్ సంస్థ దగ్గర నుంచి మొదలు పెడితే అభివృద్ధికి పునాదులు వేసి ఆగకుండా ఏపీని ఎక్కడికో తీసుకెళ్తున్న ఘనత మాకు దక్కుతుంది, మా సర్కారుకు దక్కుతుంది. కాబట్టి ఏం చేయాలన్నా మా నాయనే చేయాలి, ఏం చేసినా మేమే చేయాలి. అగో ఆ చరిత్ర మాకే ఉంటుంది. తెలుగుదేశం అంటే మేమంటే తెలుగుదేశం అని చెప్పని బరాబర్ బలగుద్ది చెప్పిండు అనుకో రాదురి. అయినా నిజమేనులా, ఒక్క 5 ఏళ్ళు మన గాలిభంగ పార్టీ వాళ్ళకి ఇస్తే ఏమైంది, గాలి అంగడే అయింది. మళ్ళా తిరిగి వీళ్ళు అందుకున్నాక ఎట్లయింది, ఏపీ ఎక్కలేని అభివృద్ధిలో చూసుకుంటా ముందుకు వెళ్ళిపోతా ఉన్నది. అప్పులు తిప్పలు 3 రాజధానులు 36 మాటలకి ఇవన్నీ లేవు. బరాబర్ అమరావతి రాజధాని అవుతున్నది, బరాబర్ అభివృద్ధికి ముందర పోతున్నది. జనాలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి, కార్మికులకు ఏం కావాలి, ఎవరికి ఏం కావాలి, ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఏరోప్లేన్ నడిపేటోళ్ళ దగ్గర వరకు ఏం కావాలి, ఎట్లా కావాలి అన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ పోతున్నారు. గదన్నట్టు అభివృద్ధి తరీకా గందుగా చెప్పిండు మంత్రి నారా లోకేష్. ఒక పరిస్థితుడు కావాలంటే కొత్తగా చెప్పుకొచ్చేదేమున్నది? చరిత్ర సృష్టించాలన్నా తిరగరాయాలన్నా గది సీఎం చంద్రబాబు సార్ తోటే సాధ్యము. గిదే ముచ్చట మంత్రి నారా లోకేష్ అన్న చెప్పుకొచ్చిండి. ఇయాల 2014లా కియా ఏర్పాటుతోటి చరిత్ర సృష్టించినాం. ఇక ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తోటి లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తాము. ఇక ఒక్క ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము. ఇక 3 జాగాలల్లా 3 ఎకనామిక్ కారిడార్లు అభివృద్ధి చేసుకొస్తాం. ఏపీ అభివృద్ధి సీఎం చంద్రబాబు తోటే సాధ్యము అని చెప్పి మొత్తానికైతే చెప్పుకొచ్చిండు. ఇక గది నువ్వద్దమైన
ముచ్చట్నేనాయి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా బండ మీది రాతగాది. ఇక మొత్తానికైతే చంద్రబాబు సార్ అంటేనే చరిత్ర. ఇక చరిత్ర సృష్టించాలన్నా తిరగ రాయాలన్నది బాబు సార్ తోటే సాధ్యము. ఏపీ పబ్లిక్ సుతా గిదే ముచ్చట చెప్పుకత్తాన్రు. చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని చెప్పా కదా. ఆయన నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. ఆయన అహర్నిశలు మమ్మల్ని పుష్ చేస్తారు. కొన్ని విషయాలు అయితే మాకు ఆయన చెప్పిన 10 నిమిషాలు ఫోన్ చేసి ఆ పని చెప్పాను ఏమైంది అని అడుగుతారు. అంటే ఈ పుషెస్ పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు. ఆ పుష్ ఉంది కనుక, ఆ డైరెక్షన్ ఉంది కనుక, ప్లస్ నేను వెళ్ళి ఒక కంపెనీ కొంచెం ఎక్కువ కమిట్ అయినా ఆయన ఫీల్ అవ్వరు. మంచి కంపెనీ తీసుకురా ఏం పర్వాలేదని ఆయన ప్రోత్సహిస్తారు. సో అది ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఉంది కనుక మేము అందరం పని చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఎనర్జీలో కూడా ఎన్ని రిఫార్మ్స్ జరుగుతున్నాయి. వీఆర్ ఏబుల్ టు మూవ్ వెరీ ఫాస్ట్. కారణం ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఇస్తారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కనుక ఇలాంటి పెట్టుబడులు పరిశ్రమలు మేము తీసుకురాగలుగుతాం. ఇక మళ్ళా సూపర్ 6 అని చెప్పుకొచ్చిర్రు కదా. ఇక జగ్గులేమో ఏమైతే ఇచ్చిండో వారిని గాలికిడిసబెట్టే. ఇక ఎలక్షన్ల ముంగట ఏమేం మాటలు చెప్పిండ్రో గట్లనే పూరాగా సూపర్ 6 పథకాలను పూరాగా అమలు చేసిరనుకో రాదురి కూటమి సర్కారు. ఇక ఎక్కడ చూసినా సుత అభివృద్ధి పరుగులు పెడుతుంది ఏపీలా. పథకాలు అమలు చేసుకుంటా అంతకంటే ఎక్కనే చేస్తాను అభివృద్ధి. ఇక అయిపోయా గెలుపు అంటే మాదే. ఇక మళ్ళీ అలుపు లేకుండా మేము గెలుస్తామని చెప్పని కారు పార్టీ వాళ్ళు కష్టం అంటారు అనుకో రాదురి. ఇక మాగంటి సునీత ఇప్పుడు ఆయన ఇక మాగంటి గోపీనాథ్ గారు కాలం చేసే కథనుల్లా ఇక వాళ్ళ తరపుకెళ్ళి ఈమె నామినేషన్ వేసింది అనుకో రాదురి. ఇక దానికి మన మాజీ మంత్రి కేటీఆర్ కూడా వచ్చినుండే. వచ్చి ఇక ఈ ముచ్చట ఆ ముచ్చట చెప్పుకుంటే మా కారు పార్టీ గెలుస్తుంది, జూబ్లీస్లో జనాలందరూ మారోకే ఉన్నారు, కారు అంటే కారు అంటున్నారు. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంతా బేకారు ఉన్నారు, మాది మాత్రమే కారు ఉన్నది, మంచి కారు ఉన్నది అని చెప్పని గట్టిగానే చెప్పుకొచ్చిండు. అవుసారు మరి ఇక మీరు అనగానే అయిపోతుంది. మరి వాళ్ళు ఓట్లేసి ఎటు తెలుస్తారు ఏం కాదో ముందుగా అది చూసుకోరు. అటెన్ కసీరు ఏదైనా ఉంటే చూసుకుందాం. కానీ మొత్తం మీద అయితే కారు పార్టీ వాళ్ళు ఇక నిన్న మనం చూసిరు కదా. అమ్మ ఇప్పటికీ అడావుడి మొదలైంది అనుకో రాదురి. ఇటు జనాలను బట్టి అటు జనాలను బట్టి అబ్బబ్బబ్బబ్బ ఒక్కతానే అవుతారా నాయన. పలుపు తెంపుకున్నట్టే ఉన్నది ముచ్చట అంతా. ఇక చూడుని ఇక హైదరాబాదు పట్టణంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముచ్చట్ల ఇక వేడి మామూలుగా లేదు పోన్రి. ఎక్కడ చూసినా సుత కలదిరుకత్తాన్రు అని పార్టీలోళ్ళు. మేమంటే మేమే గెలుతాం, మా జెండా అంటే మా జెండనే ఎగురుతుంది జూబ్లీ హిల్స్ లా అని చెప్పి. ఇక ఇప్పుడు గదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేసింది ఇవాళ షేకుపేట తహసీల్దార్ కార్యాలయంలా. ఇక మొత్తానికైతే రిటర్నింగ్ ఆఫీస్కు మొదటి సెట్ నామినేషన్ పత్రాలు అందించిందురా. ఇక నామినేషన్ వేసే ముందుగా జూబ్లీ పెద్దమ్మ కాడికి పోయి దండం పెట్టుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిందుర్రా. ఇక గతంలో మాగంటి గోపీనాథ్ ఎప్పుడు నామినేషన్ వేసినా ముందుగా అమ్మవారి కాడికి పోయి పూజలు చేసేది, అటెనక సిక్కే నామినేషన్ వేసేది. ఇక గట్లనే ఆనవాయితీ లెక్కల మాగంటి సునీత సుత కొనసాగిచ్చిందుర్రా. గీ ముచ్చట మీదనే కేటీఆర్ సుత ఏదో మాట్లాడుకత్తాడు కదా, చేవేద్దాం పాన్రి. గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి మళ్ళీ టికెట్ కేటాయించి వారి గెలుపు కోసం ఇవాళ దాదాపు రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులందరినీ కూడా జూబ్లీ హిల్స్లో పనిచేయాలని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. అంటే ఒక్క కుటుంబ సభ్యుడు మాలో దూరం అవుతే ఎట్లా పార్టీ మొత్తం వారికి అండగా నిలబడుతుంది అనడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం. ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఆగో ఇన్నరానుల్లా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ గెలుపు ఖాయం పక్కాగా. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి నడుమ జరుగుతున్నది గిది. ఇక ఇది ఎన్నిక కాదు పెద్ద యుద్ధమే అని చెప్పుకొచ్చిండు పోన్రి. ఇక ఈ ఉప ఎన్నికను సునీత ఒక వ్యక్తి లెక్క కాకుండా పార్టీ మొత్తం ఎదుర్కొంటది అని చెప్పుకొచ్చిండు. అయిపోయా రైతు నటమని బేరం చేసుకుంటాడు బాగుండాలి కదన్నట్టు. సీడ్ కంపెనీలు నకిలీ విత్తనాలు తెచ్చుకుంటా మళ్ళీ టార్గెట్ పెట్టి మీరు గీ లోపట్ల గిన్ని విత్తనాలు అమ్మితే మీకు గింతిస్తాం గంతిస్తాం అని వాళ్ళే మాట్లాడుకుంటారట సిండికేటు. ఇక ఏం చెప్పాలి ఎట్లా చెప్పాలి. అన్నం పెట్టేటోనికి సున్నం కొట్టి మీరు బతికేది ఏంద్రా నాయన మీ నకిలీ విత్తనాలు మీ దందా పాడుగాని మీ దందా బొందలబోను ఏమన్నా అర్థం పడతా ఉన్నా అది లైన్లా. అన్నం పెట్టేటోనికి ఏమో సున్నం కొడతారట, వీళ్ళేమో టార్గెట్లు పెట్టుకొని గింత కమ్మాలి మరి పంట ఎట్లా వండియాలి మీరేం తింటారు పైసలు తిని బతారా నాయన మీ సావు పాడుగాను.
అంతా నకిలీగాళ్ళు మోపైరులా పసిపూరగాలు దాకే పాల దగ్గర నుంచి మొదలు పెడితే పండు ముసలోళ్ళు దవాఖానకు పోయిన దగ్గర దాకా నకిలీ మందుల కాంచెలు మొదలు పెడితే మాకుల కాంచెలు ఏడ చూడబోయినా నకిలీరా. ఇక ఎట్లా పోతారు జనాలు ఏం కథ? ఆఖరికి అన్నం పెట్టే రైతుకు కూడా ఇట్లాంటి ఆగం చేసి చేతలు చేస్తున్నారంటే ఏమనాలి చూడండి. వాళ్ళ ఫెర్టిలైజర్స్ ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కానకానేంది, వాళ్ళ టార్గెట్ ఏంది, ఏం టార్గెట్ రా ఆయన? రైతులు ముంచేది కూడా టార్గెట్ ఆరా? నువ్వు మునుగ వారా రేపు అంత గలీజ్ చేతల అనులా. ఇక చూడురు ఎట్లున్నదో కథ. రావాలే బాబు రావాలే, కావలసిన వాళ్ళకు కావలసినంత కొత్తగా ఆఫర్లు పెట్టినాం. ఇంకా చూడుండ్రి మత్తుల గమ్మత్తుగాన్రి అనుకుంటా. హైదరాబాద్ కాడ చూడుండ్రి రేవుపాటి భాగవతం ఎట్లా బయటపడ్డదు. ఇక హైదరాబాద్ పట్నంలా సీడు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్ కంపెనీల భాగవతం మొత్తం బయటకొచ్చింది. రైతులకు నాసి రకం ఇత్తనాలు అంటగట్టేందుకు డీలర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించిన కంపెనీలు. టార్గెట్లు రీచ్ అయితే పైసలతోటి ఇక బహుమతులు సుతిస్తారట. ఇక బహుమతులు పైసలు ఒకటే కాదు, మందు విందు మగువలతోటి ఇక మొత్తానికైతే ఆటపాటలు. ఇక గిట్ల సీడ్ కంపెనీలు పసందైన పార్టీలు ఇస్తానయట. విదేశీ ట్రిప్పులతోటి పాటు ఇక ఫామ్ హౌజులల్లా లిక్కరు లైన్స్ తోటి దావతులు ఏర్పాటు చేస్తానయట కంపెనీలు. గంతేకాదు ఇక మరి అమ్మాయిలను తీసుకొచ్చి డీలర్లకు సర్ప్రైజులు ఇస్తాన్రట. ఇక కొత్తగా మళ్ళా గిసొంటి కంపెనీలకు రాచకొండ పోలీసోళ్ళు జలకిచ్చిండ్రు. మహేశ్వరంలో ఉన్న ఓ ఫామ్ హౌస్ మీద దాడి చేసి గుట్టు రట్టి చేసిండ్రుల్లా. ఇక చూడుండ్రి ఎట్లున్నదో కథ. వామ్మో గిత్తమో పైన రానుల్లా. రైతులను మోసం చేసేందుకు గింత అంటగడతాన్రా. రైతన్న లేకపోతే ఇయ్యాల దేశానికి ఏడిది చెప్పుండ్రి బువ్వ. రైతే దేశానికి వెన్నుముక అని ఊకెనే అన్నారు. నాసిరకం ఇత్తనాలు అమ్ముకుంటా గల్లకు ఇక ఏం చేద్దామని అన్నట్టు మత్తుల మగువలతోటి ఎంజాయ్ చేస్తున్న డీలర్లు ఆర్గనైజర్లతో పాటు ఇంకొంతమందిని అదుపులకు పట్టుకున్నారట. ఇక కేసు నమోదు చేసిండ్రట. గీసుంటోళ్లను ఏం చేస్తే మంచిగుంటది చెప్పుండ్రి. బగ్గగరమైతురు ముచ్చట తెలిసిన పబ్లిక్. ఉన్నది అమ్మా నాయన అన్నాడు. ఆస్తాంత రాపించుకున్నాడు, అవతల కలిగి వచ్చిండు. మీరు ఏడైనా బతుకురి ఎట్టనా బతుకురి, నేను నా పెళ్ళలో నా పిల్లలు బాగుంటే చాలు అన్నాడట. ఒక మంచి ఆయమన్న కొడుకు, ప్రేమగల్ల కొడుకు, పాయిరాల కొడుకు, అబ్బో పానంగల్ల కొడుకు. ఇక గిట్ల పనుకున్నావు కొడుక, మరి మీకేమో రెక్కలు ముక్కలు చేసుకొని ఆస్తాంత రాసిస్తే మమ్మల్ని అవతలకి వెళ్ళి అడుక్కోమంటే మేమెందుకు ఊకుంటావు అని వాళ్ళు పోయి కేసు పెట్టిరట. కేసు పెట్టినాక పోలీసులు ఊకుంటారా? ఇక చూసుకుంటారు కదా కథ. మరి అయినా ఇటువంటి కొడుకులు ఏమనాలో చెప్పుర్రులా. వాళ్ళు పొద్దునక రేయనక పగలనక రాత్రి అనక కడుపు మార్చుకొని అయ్యో నా పిల్లగాడు బతకాలి, నా పిల్లలు బతకాలి, ఎట్లా ఏం కథ అని చెప్పని రెక్కలు ముక్కలు చేసుకొని ఉపాసం ఉండి ఉప్పుడుండి వాళ్ళకి ఆస్తులు రాసిస్తే ఇక ఆఖరికి అంతా అయిపోయినాక పెళ్ళ మాటలు విని అవతలి అన్నాడట. ఈ రంగాల్లో కాదు ఈయన. అవో గిసొంటి కొడుకులు ఉండాలని ఆయన నీయాసంటి వాళ్ళు ఉంటే ఇక మొత్తం అవ్వాయిలు బోదిన్నట్టే. నీ సక్కదనం పాడైపోను, నిన్ను పెట్టి రావద్దురా బొందలా కానీ చెప్పని ఈ ముచ్చటి ఇన్నులంతా అంటురట. మరి ఇక ఏం చేస్తాడో ఏం కథ కానీ ఇక చూసుకోరు. కన్నప్పుడే తల్లిదండ్రుల్ని పిల్లగాళ్ళని కాదనుకోని చదివిపిచ్చుడు, పెంచుడు, అంగిబట్టలు కొనుడు, బువ్వబెట్టుడు ఇవన్నీ మానుకుంటే అలా గింతెత్త అయితుంటిమా లేకపోతే ఎట్లయితుంటివి. ఇక అద్దనుకుంటే రోడ్డు మీద పడైతే పరిస్థితి ఏమైతుండే పొలగాండ్లది. ఇక ఈ నడుమ పిల్లగాండ్లను పెంచి లగ్గాలు చేసి ఓ కింటోలం చేసేదాకా ఒకెత్తు. ఇంటోలం చేసిన తర్వాత అవ్వయ్యతోటి ఏం సంబంధం అన్నట్టు మెదులుతాన్రు. గట్లనెగ్గి కరీంనగర్ జిల్లా కాడ చూడుండ్రి ఎట్లున్నదో పాపము. తల్లిదండ్రుల్ని బయటకు గెంటేసిర్రట. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రుల్ని ఇంటి బయటకి ఎల్లగొట్టుడుతోటి కన్నీరు మున్నీరైతాన్రు. ఉన్నాస్తిని పేర్న రాయించుకున్నాడట కొడుకు. ఇక గిసొంటి సత్యంగల్ల కొడుకుంటే లోకం పచ్చబడుతుంది పోన్రి. ఇక ఉన్నదంతా రాపించుకొని కొన్ని వద్దుల దాకా మంచిగానే చూసుకున్నారట. ఇక వీళ్ళిద్దరికచ్చే పింఛన్ పైసలతోటి అట్లో ఇట్లో బతుకుతాన్రట. పానంలా మంచిగా లేకపోతే దవాఖాన్ల కోతందుకు కూడా ₹1 సుతలేదట. నుల్లా అడిగితే యాడి అన్నట్టు మాట్లాడి ఇంట్లోకెంచి నూకెళ్ళేసరికంటే ఇట్లయితే కాదని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిండ్రు పాపం తల్లిదండ్రి. ఇక కన్న పాపని కానుల్లా గిట్ల బాధపడు. ఇక చూడుండ్రి పాపం గిల్ల బాధ. మహేందర్ రెడ్డి నా కొడుకు పేరు. నువ్వేం పని చేస్తావో నీకు ఎందుకు పెడతాం తిండి. నువ్వేం పని చేస్తావా మాకు? నా భూమి దున్నుకుంటారు, నా భూమి పట్టా చేయించుకున్నారు, నీకు తిండి ఎందుకు పెడతాం? నాకు 6 ఎకరాలు ఉన్నది. 6 ఎకరాల భూమి పట్టా చేయించుకున్నాడు లేకుండా. పోలీస్ స్టేషన్ పోయినా చెప్పుకుందామని, అయ్యా నా గతికిది, నాకు పోయి కాళ్ళు లేవు, నాకు తిండి పెడతలేరు, నా కొడుకు ఇట్లా, నా కోడలు గట్లా అని చెప్పుకోవడానికి పోయినా. మా మీద తిండి పెట్టి మమ్మల్ని అరుచుకోవాలని పోయినాం. పోలీసుల్లో చెప్పిన వాళ్ళు అడిగింది చెప్తామని లేదు, రాసుకున్నారు ఆ పోలీసులకే. అదే ఒకటి అప్లికేషన్ రాసేసిన. మమ్మల్ని తానం అంటలేరు, నీళ్ళు అంటలేరు, పాలు అంటలేరు, ఏమంటలేరు. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయి నేను ఎక్కడైనా రాసేసుకోవా, ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో పెట్టుకో అని తిట్టినామని వచ్చినాం. వాళ్ళు వెళ్ళగొడితే వచ్చా, నువ్వు వెళ్ళు ఇంట్లోకి వెళ్ళు అంటే, ఇల్లు నాది కాదా నేనే కట్టుకున్నా కాదంటే నీదా ఇల్లు,
ఇట్ట బెదిరించాడు. అగో ఇన్న రానుల్లో ఎట్టున్నదో తల్లిదండ్రులు లేకపోతే మనకు జీవం ఎక్కడిది, మనం గింత పెద్దోళ్ళం ఏడికెళ్ళైతాం అనే ఆలోచన మరిసిపోయి ఇక చదువుకొని మంచిగా నౌకర్లు వచ్చి లగ్గాలు చేసుకొని కింటోళ్ళు కాగానే అవ్వయ్య నిడిసబెట్టి ఆగమాగం చేతలు చేస్తా అనరు. ఇక గిసుంటోళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలంటారు పబ్లిక్. ఆ అబ్బాయిని పట్టించుకోకపోతే ఏమవుతుంది అంటే అబ్బాయిలు తలుచుకుంటే ఏమవుతుందో ఇందాక చెప్పినా కదా, ఇగో ఇది కూడా కసోటి ముచ్చట అనుకో రాదుండ్రి. ఇక అమ్మ చచ్చిపోయిన కాంచెలు అయ్యను పట్టించుకుని లేదట 3-4 ఏళ్ళకి వెళ్ళి ఇక మొత్తం ఆస్తి అంతా రాపించుకుంటా ఇది చేస్తా అది చేస్తా అని ఇతర పడుతున్నాడట. ఇక ఇంత దానికైతే నా భార్య లేదు, నువ్వు పట్టించుకునేది లేదు, నీ చక్కదనం పాడైపోను, సగవాస్తి గవర్నమెంట్కి రాస్తాను అయ్యా గట్టిగా అనుకున్నాడట. అనుకొని అదే పాట మీద పోయేసరికి కొడుకు వామ్మో వాయు అనుకుని మళ్ళీ వచ్చిరట. మళ్ళీ వచ్చాడు కాదు బిడ్డ, మరి చదువుకునే పద్ధతి ఉండాలి, అవ్వయ్యకు అన్నం పెట్టాలి, అమ్మాయిని చూసుకోవాలి, ఏదైనా ఈగురంతో ఉండాలి. ఆస్తులు ఇచ్చినాక అమ్మయ్య, ఆస్తులు ఇచ్చినాక ఎవలయ్యా అంటే ఎట్లయితే ఇయ్యాలి రేపట్ల మొత్తం అమ్మనాయనలు అంటేనే. ఇక ఆస్తులు వెనకట భూములు ఏమున్నాయి, భూములకు రేట్లు వచ్చినాయి కదా, భూబెట్టేటోడు లేడు కానీ భూములకు రేట్లు వస్తారక మాటకు అమ్మాయి కన్న సంబంధం పేగు సంబంధం ఏవి లేకుండా పోయిన దునియా మీద అగో అంత గలీజుగాలు మోపారు. ఇగో ఈ ముచ్చట కూడా అట్లాంటిది ఇక చూడు. ఇక ఏ తల్లిదండ్రులు సుత కన్న బిడ్డలు కొడుకులు రోడ్డు మీద వడయక్కుంటూ ఉండాలంటే గిట్లనే చేయాలనుల్లా. ఇక గిట్లయితే గట్టిగా బూదత్తది. ఇక ఆయనను పట్టించుకొని కొడుకు తండ్రి గుణపాఠం చెప్పేటందుకు సిద్ధమైండు. ఆయన సంపాదించిన ఆస్తిని మంచిగా ఇక అనుభవించుకుంటా ముసల్తనంలా గాలి కిడిసబెట్టుడితోటి కొడుకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడుల్లా. ఇక ఇంకేమున్నది, ఆయన సంపాదించిన ఆ ఆస్తిల సగ భాగాన్ని సర్కారుకు రాసిచ్చేందుకు సిద్ధమైండు. ఇక చూడుండ్రి కావాలంటే కుమారుడు నన్ను కొట్టి నన్ను బెదిరించి ఆ ఉన్న ఇల్లును తన పేరు చేయమని నన్ను వేధించడం మొదలుపెట్టిండు, కొట్లు మొదలుపెట్టి ఆ ఇంటికి గెంటేసిండు నన్ను. భార్య చనిపోయిన ఉన్న పరిస్థితి కూడా గమనించకుండా ఇంటికి గెంటేయడం జరిగింది. ఇక్కడ ఇలకదుత్తులు ఉన్న నాకు సంబంధించిన 28 గుంటల భూమి ఇళ్ల స్థలాల జాగా దాన్ని నన్ను కొట్టి అపస్మారక స్థితిలోకి పోయినాక ఎంఆర్ ఆఫీసులో తీసుకుపోయి నా చేత బలవంతంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మొన్న సుప్రీంకోర్టు తీర్పు తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళను చూడని వాళ్ళను మొత్తానికి పట్టించుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఆస్తి అనుభవించే హక్కు లేదని నేను చదివి దానికి ప్రభావితమై ఈ గవర్నమెంట్కు 3 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించుకున్నా. ఇక గీ ముచ్చట యాడైందంటారా, వరంగల్ జిల్లా కాడున్న ఏలుకుర్తిలో అయిందుల్లా. ఏలుకుర్తికి చెందిన గోలి శ్యామ్ సుందర్ రెడ్డికి ఓ కొడుకు ఓ బిడ్డున్నదట. 4 ఏళ్ల కిందట కరోనా మహమ్మారి వచ్చి భార్య వసంత కాలం చేసిందట. కొడుకు రంజిత్ రెడ్డి ఇక గైనని చూసుకుంటలేడని ఇక తిండి సుత చక్కగా పెడతలేడని చెప్పి దీంతో ఆయనకున్న భూమిలా 3 ఎకరాలు తన భార్య వసంత జ్ఞాపకార్థం కింద ఇయ్యాలని చెప్పి నిర్ణయించుకున్నాడట నుల్ల సర్కారుకు. ఇక దాంతో ఈ నెల 13న ఆర్డీఓ రమేష్ రాథోడ్ని కలిసిండట. ఇక గా భూమిని సర్వే చేయాలని తహసీల్దారు ప్రసాదరావును ఆర్డీఓ ఆదేశించిండట. చూడుండ్రి ఇక ఇప్పుడు ధరలత్తాడు కొడుకు కిందికి కాలు పట్టుకునే తందుకు. గిట్ల చేస్తే మంచిగుంటది కసాయి కొడుకులకు. ఇక గివెన్ ఇవాళ వాక్మేట్ ఫుట్వేర్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఎదురు దాకా మీ TV5 ఇక ఉంటా.